టుగెదర్ సమ్మేళనాన్ని స్వాగతిస్తూ, ఎందుకంటే మేము కూడా ఎంపీకే చెప్పాల్సి వచ్చినా కూడా మేము కూడా ఇలాంటి అభ్యర్థించాం మా మిత్రుల ద్వారా గెట్ టుగెదర్ చేసుకోవడం జరిగింది. ముందు మన మిత్రులు మా ఊళ్ళో కొన్ననే పొలం దగ్గర నిలబడ్డ నేను మా బ్రదర్ మనోజ్ ఉంటే ఎవరు బైక్ మీద వస్తున్నాడు మా ఊళ్ళో పండుగ పోయి సార్ మేము గెట్ టుగెదర్ త్వరలో మా బ్యాచ్ నిర్వహించుకోబోతున్నాం సార్ తప్పకుండా రావాలి. కానీ నిన్న మళ్ళీ ఫోన్ చేసిన పాప ఆయనకి, బాబు నేను వచ్చే పరిస్థితి అవ్వలేదు, 80% అయితే గ్యారెంటీ లేదు, అది ట్రై చేస్తా అంట. ఎందుకంటే మా యూనివర్సిటీ మా కాలేజీలో రెడ్డి సాగానికి ఏమో ప్రెసిడెంట్ అదో మాత్రం నాకు చెప్పి దానికి అది పెట్టేసాడు. అది నాకు ఒక టీచర్కి ఏదో ప్రమోషన్ ఏదో ట్రాన్స్ఫర్స్ ఉంటాయి పోస్ట్పోన్ అయ్యి అందులో రాలేదు. నేనైతే పాపం ఏమనుకోవద్దని చెప్పిన వెంటనే మిగిలిన పనులలో కూడా అనిపించుకొని నేను ఇక్కడికి వచ్చాను. అయితే ఇది నాకు అర్థమే. నేను కేసీలో మా మిత్రులు కింద అప్పుడు ఉన్నది 23 మెంబర్స్. మా మిత్రులు కింద కిడ్స్ కాలేజీ ఒక ఎంపీ కొట్టుకోని అంటే ముందు అందరు గ్యాదర్ చేసి 40 years తర్వాత 2017లో అంతవాడలో మేము ఇలా పూర్వ విద్యార్థుల సమ్మేళనం పెట్టుకున్నాం. అప్పటికే పాపం 2 ముగ్గురు చనిపోయారు. తర్వాత ఆ 20 ముగ్గురు 2 ముగ్గురు వాళ్ళ పిల్లల దగ్గర ఆస్ట్రేలియాలో యూఎస్లో ఉండేవాళ్ళు ఉన్నమైనా కూడా అప్పుడు మాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే అమ్మాయి 40 years తర్వాత అప్పుడు మేము కొంచెం అందరికి ఓవరు అదైపోయి అది చెప్తే వీలుగానటువంటిది ఒంటరి జీవితం కంటే 100 కోట్లు ఉండేది. సంఘంలో మనుషులతో స్నేహితులతో నవ్వుతూ కలిసి జీవించేది మన యొక్క ఆయుష్ తెలుస్తుంది. ఇది బట్ ఇట్ ఈస్ ట్రూ. ఎప్పుడు మూడిగా ఉండకుండా అంతగా ఉండకుండా చూడండి. ఆ విధంగా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు 17 అంటే 7 years అయింది. మేము వాట్సాప్లో అది వాట్సాప్ విమర్శిస్తే నేను కూడా ఎక్కువ వాడద్దు, కానీ అది మాకు ఎంత అదేంటంటే ఒక మిత్రులు మా అందరి 22 మంది కదా డేటా బర్త్లు డేటా వెడ్డింగ్ బర్త్డే హ్యాపీ బర్త్డే అన్ని పెట్టేసాడు. మా మిస్సెస్ మా అందరి ప్రతిరోజు మేము వేస్తే పలకరించుకుంటాం, అందరూ మిస్సెస్ చెప్పుకుంటాం. ఇప్పుడు ఎందుకంటే పిల్లలకు ఇంకెంత ఇంపార్టెంట్ అంటే మరి ఏదో ఒక పద్యం ఉన్నది నెలలో కొనుక్కున్నప్పుడు మరి కష్టాల్లో ఉన్నప్పుడు విద్యను మనం నెగ్లెక్ట్ చేసినప్పుడు ధైర్య విలువ ఆపదలో ఉన్నప్పుడు అంటే దాన్ని ఇప్పుడు మీకు కావాల్సింది స్నేహితులుగా బాధలో ఉన్నప్పుడు కోరు తమ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి వల్ల కొంత ఓదార్పు వస్తుంది. ఇంకా ఇంకెవరైనా స్నేహితురాళ్ళకు నేను చెప్పదలుచుకున్నా ఏమంటే 8th class లో నేను వెంకటేశ్వర ఉన్నత స్కూల్ పాఠశాలకు రావడం ఫస్ట్ రాగానే నేను యాక్చువల్గా దయానంద స్కూల్లో చదివాను. రాగానే దగ్గర ఫస్ట్ కనిపించాను. రాగానే ఫస్ట్ అడిగాను మీ పేరేంటమ్మా అని. రాధిక అని చెప్పాను. సరికి బాగా గుర్తుండేది. అక్క ఏం పేరు? రజని. రజని వాళ్ళ చెల్లెలు బా అనేది సార్ ఎప్పుడు కూడా చేయడం అంటే నేను రజని వాళ్ళ చెల్లెల్లాగానే, కానీ తర్వాత చాలా క్లోజ్ అయ్యాను సార్. ఫస్ట్ 8th class లో క్లాస్ టీచర్ సోమశేఖర్ సార్. అప్పటి వరకు ఇంగ్లీష్ అంటే చాలా భయం ఉండేది. ఏం చెప్తారో ఏం అడుగుతారో క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం అంటే వెనకాల ఉండేది. కానీ చాలా సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పేవారు సార్. భయం అనేది ఉండకపోయింది. అండ్ చాలా స్కూల్గా ఉండేది కూడా మీతో. అండ్ తర్వాత 9th 10th వచ్చిన తర్వాత మసూద్ అనేది సార్ మన క్లాస్ టీచర్ సార్. ఫస్ట్ పీరియడ్ మ్యాథ్స్ ఎప్పుడైతే పనులు రానో బాడీ కాగానే అండ్ చాలా బాగా చెప్పేవారు. అండ్ అప్పుడు తెలియలేదు మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఫ్యూచర్ లో మనకు అర్థమైంది మనం ఎలా సాల్వ్ చేస్తున్నామో ప్రాబ్లమ్స్ అనేది. అప్పుడు మనం ఏం తెలుసుకోలేదు, జస్ట్ ఎన్నిసార్లు క్వశ్చన్స్ కి ప్రాబ్లమ్ సాల్వ్ చెయ్యాలి అని. కానీ
రాగానే దాని తర్వాత పిల్లలు తర్వాత వాళ్ళు స్కూల్లో జాయిన్ చేసినాక అప్పుడు నేను పిల్లలు వదిలిపెట్టలేకపోయాను. నేను వదిలిపెట్టి ఉండాలా అని అనుకున్నాను. కానీ వాళ్ళని జాయిన్ చేసిన ఫస్ట్ 2 days స్కూల్ నుంచే ప్రపోజ్ వచ్చింది, మీరు కూడా జాయిన్ కండి అనేది. సో నేను స్కూల్లో వాళ్ళతో పాటే జాయిన్ అయ్యాను యాజ్ ఎ ప్రీ ప్రైమరీ టీచర్. ప్యాట్నంలో 16 years చేశాను. దాని తర్వాత మళ్ళీ వేరే జిల్లా స్కూల్కి వెళ్ళి జాయిన్ అయ్యాను. అందులో ప్రైవేట్లో చేస్తాను. సంధ్య నేను 10th class వరకే చదివినాను సార్. తర్వాత చదవలేదు. ఫిజికల్ ఇంట్రెస్ట్ ఉంటే ఫిజికల్ నేర్చుకున్నాను. దాని తర్వాత మ్యారేజ్. ఇద్దరు పిల్లలు. పెద్ద బాబు డిగ్రీ 9 years, చిన్న బాబు పాలిటిక్స్ 12 years. రీసెంట్ గా అడ్వాన్స్ కోర్స్ కూడా నేర్చుకున్నాను. మేకప్ ఆర్టిస్ట్ అడ్వాన్స్ మేకప్ ఆర్టిస్ట్. ఎస్ఎస్సి విద్యార్థులకు స్వాగతం, శుభాశిస్తున్నాను. నేను పాఠశాలలో 1972లో పాఠశాలలో నియుక్తులైన 2009లో నా రిటైర్మెంట్. పాఠశాల నుండి 30 బ్యాచ్లు ఎస్ఎస్సి బ్యాచ్లు పోయాయి. అంతమంది చదువు చెప్పడం జరిగింది. తర్వాత మీరు పాఠశాలలో నేను చదివిన తర్వాత చదువు కొనసాగించలేకపోయినా కొంతమంది బాగా చదువుకున్నారు, కొంతమంది అని చెప్తున్నారు. ఏ పని చేసినా కూడా దాంట్లో తప్పేం లేదు. ముఖ్యంగా డిసిప్లైన్ అనేది ఉంటే ఏ పనులు అయినా పర్లేదు. నాకు నేనే గొప్ప వాడికంటే తక్కువ అని న్యూనత భావాన్ని మార్చుకుంటారు. ఎందుకంటే ఒక చిన్న కథ జ్ఞాపకం వస్తుంది. ఏంటంటే ఒక పడవలో నది దాడించడానికి ఒక పడవ నటుగా ఉంటాడు, ఒక పండితుడు ఉంటుంటాడు అన్నట్టు. ఇది కొంతమంది తెలుసుకుంటారు. అయితే ఆ పండితుడు పోతూ వాడిని అడుగుతాడు, అని నీకు ఏమైనా వేదాలు వస్తాయా అని. వేదాలంటే ఇప్పుడు తెలుసుంటుంది. వేదాలు 4 ఉంటాయి. వేదం, వేదం, ధర్మాలు వేదం అని. అయితే నాకు రావు అంటాడు. నీ పావుల జీవితం పోయిందా అంటాడు. తర్వాత మళ్ళీ కొంత దూరం పోయిన తర్వాత కొన్ని రామాయణ మహాభారతాలు వస్తాయంటే అది కూడా రావట్టాడు. ఇంకో పావులం పోయిందంటాడు. కనీసం చదవడం రాయడం అని వస్తాయంటే రాదు అంటాడు. ఇంకో పావులం పోయింది, ఇంకొక పావులం మిగిలింది అంటాడు. అది కొంత దూరం పోయిన తర్వాత పడవవాడు అంటాడు, పండితుల వాడు మీకు ఈత వస్తుందా అంటాడు. నాకెందుకు రాగిందా, నేను పండితుడిని మహాపండితుడిని అంటే, సరే నాకు ఒక పౌరుల జీవితం ఉండదని మీరే చదివించారు, నీ రూపాయి జీవితం ఇప్పుడు పోతా అన్నట్టు. ఎట్లా అంటే కుడి కూడా వస్తాం ఎదురుగా, ఈ పడవ మునుగుతుంది, నేను ఏనుకుంటూ ఉండిపోతా, మీరు బాగుంటుందంట. దాంతో ఉంటుంది పడవ పోతే పండితులు పట్టుకుంటాడు, వాడు ఏనుకుంటూ ఉంటుంది పౌరుల జీవితం. కాబట్టి నేను తక్కువ నువ్వు ఎక్కువ అనే భావాన్ని విడనాడాలి. ముఖ్యంగా డిసిప్లిన్, ఒబీడియన్స్. మన క్రమశిక్షణే మన పిల్లలకు ఆదర్శం. మన దగ్గర క్రమశిక్షణ పిల్లలను ఎందుకు క్రమశిక్షణగా ఉంటారు, నువ్వు ఎందుకు ఇంత తయారైన అని చెప్పుకుంటే నాకుంటారు. తర్వాత పాఠశాలలో మీరు పిరమిడ్స్ బాగా చేసేది. ఈ పిరమిడ్స్ ప్రపంచ 7 విధాల్లో ఒకటి. ఈజిప్ట్లో పిరమిడ్స్ అనేవి ఉంటాయి, అంటే సమాధానం మీద కట్టినది. కానీ మీరు బాగా చేసేవాళ్ళు నేను కూడా పాఠశాలలో అబ్జర్వ్ చేసినప్పుడు పిరమిడ్స్ కూడా బాగా చేస్తాను. తర్వాత మీకు నేను ఎవరైనా ప్లాట్లు కొనుక్కుంటుంటే రాజకుమారుడు కన్సల్ట్ చేయండి. రాజకుమారు రియల్ ఎస్టేట్ చెప్తున్నాడు, అతను ఎందుకు గుర్తు చెప్తున్నాడంటే నాకు కలుస్తాడు. అప్పుడు ఆ ఊరు పోయిన దూరనే నీళ్ళు ఉంటారు. కొంత రాజకుమారు ఒకటి గుర్తు. కొంతమంది విద్యార్థులు మీరు ఇంట్రొడక్షన్ ఇస్తుంటే మిమ్మల్ని మీరు ఇంట్రొడ్యూస్ చేసుకుంటుంటే కొంత గుర్తొస్తున్నారు. ఈ యాదగిరి ఈ కొడుకు అతను కూడా బాగా పరిచయం నాకు. శ్రీకళ
వీళ్ళు సుమలతను కూడా బాగా చెప్పాం. తీరని బిజినెస్ చేస్తున్నాం అన్నాం కదా. అయితే ఎవరైనా సాఫ్ట్వేర్ పని చేయని ఏదైనా ఇంజనీర్ కూడా పోవాలి కదా, కాబట్టి ఆ తప్పలేదు మంచి పని చేస్తున్నాను. సో మీకు అందరికీ ఆశిస్తున్నాను నేను